హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ కనుక మనం చూస్తే, హౌ డస్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, నిన్న మనం ఇదే కదా మాట్లాడుకున్నాం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన అండ్ లాక్పతి దీదీ స్కీమ్కి సంబంధించి NRLM గురించి మాట్లాడాం. సో దాని గురించి ఇచ్చాడు ఎప్పుడో లాస్ట్ టైం 2012 సమ్వేర్. బట్ కీప్ ఆన్ ఆస్కింగ్ అడుగుతూ ఉంటాడు, బై సెటింగ్ అప్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అలా ఏం ఉండదు, నాన్ ఫార్మింగ్ జాబ్స్ వీటి మీద పెడతారు, అట్లాగే ఫార్మింగ్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఉంటాయి. ఓన్లీ కొత్త ఇండస్ట్రీలు పెట్టాలనే కాన్సెప్ట్ అయితే ఏం లేదు. సో ఇది తప్పు. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిన్నే మాట్లాడుకున్నాం. బై సప్లయింగ్ సీడ్స్, ఫర్టిలైజర్స్, మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, సబ్సిడీ. అలాగే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫార్మింగ్, నాన్ ఫార్మింగ్ జాబ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా తప్పు. ద ఆన్సర్ ఈస్ 2 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించి. భారతదేశం, చైనా, పాకిస్తాన్ ఈ 3 దేశాలకు ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే బోర్డర్ ఉన్నటువంటి దేశాలు, సరిహద్దు ఉన్నటువంటి దేశాలకు సాధారణంగా ఏదో సమస్య వస్తూ ఉంటుంది. పాకిస్తాన్కి మనకి అంటారా, కలిసి ఉన్నటువంటి దేశం. ఒకప్పుడు వి వర్ వన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ నౌ వీఆర్ ఎనిమీస్. సో బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత 2 దేశాలుగా విడిపోయింది, తర్వాత అది 3 దేశాలు అయింది, ముక్కలయ్యి. కానీ చైనా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ దేశాలకి సంబంధించి భారతదేశాన్ని ఏదోలాగా దౌత్యపరంగా దెబ్బకొట్టడానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకుంటూ ఉంటుంది. పాకిస్తాన్తో స్నేహం చేస్తుంది, బంగ్లాదేశ్తో స్నేహం చేస్తుంది, నేపాల్తో స్నేహం చేస్తుంది, భూటాన్తో కుదరదు, ఎందుకంటే భూటాన్ మనకి చాలా సపోర్టు, కాబట్టి ఆ ఒక్క దేశాన్ని విడిచిపెడుతుంది. సో మిగతా అన్ని దేశాలతో, శ్రీలంక, ఈ అన్ని దేశాలతో కూడా స్నేహం చేస్తూ ఉంటుందన్నమాట. దీని వాడు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అంటాడు. అంటే భారతదేశం ఇలా ఉందనుకోండి, భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో సంబంధాలు పెంచుకొని భారతదేశాన్ని బంధించాలనేది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక కాన్సెప్ట్. బట్ భారతదేశం దానికి ఇంకా ప్రతిగా కొన్ని చేస్తూ ఉంటుంది. బట్ అది మనకి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటిది ఏంటంటే, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా ఈ 3 దేశాలు కలిసి భారతదేశాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చైనా వలలో ఈ 2 దేశాలు పడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇది ఒక పెద్ద సవాలుగా భారతదేశానికి మారే అవకాశం ఉంది. సో అదే ట్రైలేటరల్ నెక్సస్, చైనా ట్రైలేటరల్ నెక్సస్. ఇది న్యూస్లో ఎందుకుందంటే, చైనా ఇటీవల కాలంలో కన్నింగ్ అనే ఒక ప్రాంతంలో కూర్చొని మాట్లాడుకున్నారు. అక్కడ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక డైలాగ్ మాట్లాడుకున్నారు. సో పాకిస్తాన్కేమో ఆర్థిక సహాయం చేస్తామని, బంగ్లాదేశ్లోనేమో మీకు పోర్ట్లు కడతాం, మీ రైల్వేని డెవలప్ చేస్తాం, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతామని, ఇలా రకరకాల మాటలు చెప్పి మీకు సహాయం చేస్తామనేటటువంటి పేరిట భారతదేశం నుంచి ఈ దేశాలను దూరం చేయాలి. పాకిస్తాన్ అట్లాగా దూరంగానే ఉంది, కానీ బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం తర్వాత భారతదేశానికి దూరం అవుతోంది. సో ఇలా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు, ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంక, ఈ దేశాలను కనుక భారతదేశానికి దూరంగా కనుక జరిపితే ఆబ్వియస్గా ఆ ప్రాంతంలో భారతదేశం వీక్ అవుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్తో మనకి చాలా వరకు వాణిజ్యం నడుస్తుంది, ఇన్ని తిట్టుకున్న పాకిస్తాన్తో కూడా వాణిజ్యం నడుస్తుంది. ఈవెన్ పాకిస్తాన్లో టెర్రరిస్టులను కంట్రోల్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్స్తో కూడా భారతదేశం స్నేహపూర్వక సంబంధాలతో ముందుకెళ్తుందని కూడా కొన్ని వదంతులు ఉన్నాయి. శ్రీలంక ఎట్లాగా మీకు తెలిసిందే. సో కాబట్టి ఇలా చైనా ఇప్పుడు ఈ పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ట్రైలేటరల్ డైలాగ్ ఒకటి జరిపింది. అలాగే చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సో 2 చోట్ల 3 ముక్కలాట్లు. కాకపోతే బంగ్లాదేశ్ పేరిట అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మారింది. ఇక్కడ ఏం చెప్తోందంటే, ఒక వ్యూహాత్మకంగా ఎలా అయినా సరే సౌత్ ఏషియా, దక్షిణ ఆసియా, మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణ ఆసియా అని అంటారు, ఈ ప్రాంతంలో తన తాలూకా ప్రాబల్యాన్ని పెంచుకొని భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలను దూరం చేయాలనేటటువంటి ఆలోచన చైనాది. సో ముందుగా అసలు నెక్సస్ అంటే ఏంటంటే, బేసికల్గా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలు కలిసి చైనా తాలూకా స్ట్రాటజిక్ టూల్స్, అంటే చైనాకి వ్యూహాత్మక పనిముట్లుగా ఈ దేశాలు మారుతున్నాయి. వ్యూహాత్మక పనిముట్లు అంటే ఏంటి? చైనా ఎలా చెప్తే అలా చేస్తాయి. చైనా రేపొద్దున బంగ్లాదేశ్కి, ఇగో మీరు భారతదేశంతో ఈ సంబంధాలను తెంచుకుంటారు వాడు. పాకిస్తాన్తో ఎలాగ చేస్తున్నాడు వాడు, ఆఫ్ఘనిస్తాన్తో మొదలు పెడతాడు. ఇలా ఈ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంటూ, వ్యూహాత్మక సంబంధాలు పెంచుకుంటూ స్ట్రాటజిక్గా ఈ దేశాలను టూల్స్గా వాడుకొని ఏం చేస్తుంది, సౌత్ ఏషియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. నేపాల్కి ట్రైన్లు వేస్తామని చెప్పాడు. నేపాల్కి పెట్రోల్ అది రావాలంటే భారతదేశం గుండానే పోవాలి. చైనా వాడు ఏం చెప్తున్నాడు, మీకు హిమాలయ పర్వతాల నుంచి మేము ట్రైన్లు వేసి
మీకు టిబెట్ మార్గం గుండా మీకు పెట్రోల్ని మేము సప్లై చేస్తాం, మీరు భారతదేశాన్ని అడగక్కర్లేదు. సేమ్ థింగ్ పాకిస్తాన్తో కూడా పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ అనేటటువంటి పేరిట బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పాకిస్తాన్లో కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు పెడుతోంది. సో పాకిస్తాన్ ఇంకా చైనా ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఈవెన్ రీసెంట్గా కూడా పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సందర్భంలో ఇండియా పాకిస్తాన్కి వార్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు పాకిస్తాన్ చైనా సప్లై చేసినటువంటి రాడార్లు, డ్రోన్లు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా చైనా వాళ్ళ ప్రోద్బలంతోనే జరిగాయట. అట్లనే మీరు చూస్తే చైనా ఈ ఎజెండాను తీసుకొచ్చి ప్రాంతీయంగా తన తాలూకా ఆధిపత్యాన్ని పెంచుకోవాలని అనుకుంటోంది. అలాగే ఖచ్చితంగా బీజింగ్ అంటే చైనా తాలూకా పార్ట్నర్ కాబట్టి పాకిస్తాన్కి కూడా అక్కడ ప్రాబల్యం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లు కూడా చైనా తాలూకా వలలో పడతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, రాజకీయంగా ఆర్థికంగా కనెక్టివిటీకి సంబంధించి కూడా అంటే రాజకీయంగా మీ దేశంలో ఇబ్బందులు ఉన్నాయి, మేము స్టెబిలైజ్ చేస్తాం. ఆర్థికంగా చైనా దగ్గర చాలా డబ్బు ఉంది, బికాజ్ రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో, కాబట్టి చైనా డబ్బులు ఇస్తాం మీకు. మూడోది మీ దేశంలో ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందులు ఉన్నాయి, మీ దేశంలో రైళ్ళు వేస్తాం, రోడ్డు మార్గాలు వేస్తాం, పోర్టులు డెవలప్ చేస్తాం, ఇలాంటివి చెప్తాం. పాకిస్తాన్లో ఆల్రెడీ పోర్ట్ డెవలప్ చేస్తున్నాడు, ఆల్రెడీ హమ్మన్ తోట అని చెప్పేసి మన శ్రీలంకలో పోర్ట్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాడు. తర్వాత బంగ్లాదేశ్లో ఒక పోర్టుని డెవలప్ చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్కి పోర్ట్ ఎట్లాగా లేదు కాబట్టి రోడ్ రైలు మార్గాలు డెవలప్ చేస్తాం, ఇట్లాంటివన్నీ చెప్తోందన్నమాట చైనా. సో ఈ వలలో మిగతా దేశాలు కూడా పడే అవకాశం ఉంది. ఇది బేసికల్గా నెక్సస్ అంటే సంబంధాలు పెంచుకుంటుంది. అంటే సౌత్ ఏషియన్ రీజియన్ మనం కూడా అట్లానే మనమేం కాముగా ఉండట్లేదు. మనం ఫిలిప్పీన్స్తో సంబంధాలు పెంచుకుంటున్నాం, మనము వియత్నాం ఇలాంటి దేశాలతో సంబంధాలు పెంచుకుంటున్నాం, ఇండోనేషియా, మలేషియా, చైనా చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మనం కూడా వేస్తున్నాం, మంగోలియాతో కూడా వేస్తున్నాం గట్టిగా మాట్లాడాలని అనుకుంటే. సో కాబట్టి ఇట్లా ఆ దేశం భారతదేశాన్ని ఇరుకుని పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సౌత్ ఏషియన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. అట్లనే మీరు ఇక్కడ చూస్తే మ్యూచువల్ ఇంట్రెస్ట్ అంటే ఈ ట్రైలేటరలిజం అంటే మూడు దేశాల ఆధిపత్యం ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల చైనాకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి, పాకిస్తాన్కి బెనిఫిట్ ఏంటి, అలాగే ఆఫ్ఘనిస్తాన్కి బెనిఫిట్ ఏంటి అనేది చూస్తే భారతదేశం ఆల్రెడీ ఈ ప్రాంతంలో చాలా పరపతి కలిగినటువంటి దేశం. అంటే బంగ్లాదేశ్లో ఏదైనా చేయాలని అనుకుంటే భారతదేశం చేయగలదు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్ ఈ అన్ని దేశాల్లో భారతదేశానికి చాలా అద్భుతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు చైనా కనుక ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది అనుకోండి, భారతదేశ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినట్టే కదా. సో ఇది చైనా తాలూకా ముఖ్య ఉద్దేశం. దీనివల్ల చైనా తన తాలూకా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందట. అలాగే పాకిస్తాన్ని బాగా పైకి లేపింది అనుకోండి, సో ఇండియాని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ని ఒక పావులో వాడుకోవచ్చు. అంటే పాకిస్తాన్ ఇంకా టెర్రరిస్టులను గెంటుతూ ఉంటుంది, సైబర్ అటాక్స్ లాంటివి చేస్తూ ఉంటుంది, అలాగే ఇండియాని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం చేస్తాం ఇండస్ వాటర్ ట్రీటీ లాంటి వాటిల్లో. సో కాబట్టి ఇట్లా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక ప్రయత్నం. పాకిస్తాన్కి ఏంటి, వ్యూహాత్మకంగా బాగా పనికొస్తుంది. రెండోది వాడు చిల్లర వేస్తాడు, వీడు తీసుకుంటాడు. మరి అంతే కదా, చిల్లర వేషాలు అట్లనే ఉంటాయి. మీకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అయ్యా అని అడుక్కుంటే పాకిస్తాన్ ఎట్లాగా IMF లాంటి దేశాల నుంచి బోలండి డబ్బులు తెచ్చుకుంటుంది పాకిస్తాన్, అప్పులు కాబట్టి చైనా ఫ్రీగా ఇస్తుంది డబ్బులు. సో దీనివల్ల ఇండియాని కౌంటర్ బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే మీరు ఈ మధ్యకాలంలో చూస్తే అసలు పాకిస్తాన్ని ముఖ్యంగా సింధూర్ అటాక్స్ ఇవి జరిగాయి కదా, పహల్గామ్ అటాక్ తర్వాత ప్రపంచం అంతా వెలేసింది అసలు పాకిస్తాన్ని ఒక రకంగా. గతంలోనే మన మీద పార్లమెంట్ అటాక్ కానీ లేదని అనుకుంటే తాజ్ హోటల్ మీద జరిగినటువంటి ముంబై అటాక్స్లో కానీ ఆల్రెడీ పాకిస్తాన్ మనం ఎండగట్టాం. ఈ మధ్యకాలంలో అటాక్స్ మీద కూడా ఎండగట్టాం. కాబట్టి పాకిస్తాన్ని అంతర్జాతీయంగా అందరూ దూరం పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో కూడా మీకు ఇరాన్కి సపోర్ట్ ఇచ్చింది, అప్పుడు కూడా పాకిస్తాన్ మీద చాలా రకాల ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఒక బలమైనటువంటి దేశంతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవాలి, అది చైనాతో చేస్తుంది. కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్. బంగ్లాదేశ్కి, ఆఫ్ఘనిస్తాన్కి ఏంటి అడ్వాంటేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు భేద దేశాలు, బంగ్లాదేశ్ భేద దేశం, ఆఫ్ఘనిస్తాన్ చెప్పుకోక్కర్లేదు, అడుక్కు తింటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంకా ఆ తాలిబాన్ల గోల, ఆ టెర్రరిజము ఇదే గోల వాళ్ళకి ఇంకా వెస్ట్ వాళ్ళు తీసుకొచ్చి డెమోక్రసీ పెడుతున్నారని వీళ్ళు అంటారు, వీళ్ళేమో మా ఈ దేశం నుంచే అసలు మొత్తం ఉగ్రవాదం పుట్టిందని వాళ్ళు అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెడితే నష్టపోయేది ప్రజలు. ఇందులోనే భాగంగా చైనా ఏం చెప్తోందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మీకు మంచి రోడ్లు వేస్తాం,
మీకు మంచి బిల్డింగులు కడతాం, మీకు మంచి డ్యాములు కడతాం, ఇట్లా వాళ్ళని ప్రలోభాలు పెడుతుంది. అలాగే అక్కడ పెట్టుబడులు కూడా పెడుతుంది. ఈవెన్ ఇంకోటి ఏం చెప్తోంది, భారతదేశ ప్రాబల్యం పెరగకుండా ఉంటే మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతంలో మనము ఎంజాయ్ చేయొచ్చు. అంటే సౌత్ ఏషియన్ రీజియన్లో ఒకళ్ళే హెడ్గా ఉండక్కర్లేదు, మీరందరూ కూడా హెడ్లుగా ఉండొచ్చు, భారతదేశానికి మీరేం దాసోహం అనక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా భారతదేశము మిగతా దేశాలని దాసోహం అనమని ఎప్పుడు చెప్పదు. సాధ్యమైతే సహాయపడతాం, లేదా మన పని మనం చూసుకుంటాం. భారతీయులతో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఎవడి పని వాడు చూసుకుంటాడు. అఫ్కోర్స్ కొన్ని చోట్ల కమెంట్స్, కొన్ని చోట్ల ఇవి వస్తుంటాయేమో, కానీ ప్రపంచ దేశాల్లాగా మిగతా దేశాలను ఏదో చేయాలా, మిగతా దేశాలను బాగు చేయాలా, చంపేయాలా, ఇట్లాంటి ఆలోచనలు భారతదేశానికి చాలా తక్కువ. అందుకే గత 10,000 సంవత్సరాల్లో భారతదేశం ఏ దేశం మీదకి దండెత్తిపోలా, మిగతా దేశాలే మన మీదకి దండెత్తి వచ్చాయి. అట్లానే హిస్టారికల్ కాంటెక్స్లో చూసుకుంటే ఒక్కసారి ఈ దేశాలకు సంబంధించి చరిత్ర కనుక మనం ఒకసారి చూస్తే 1962లో ఇండియా చైనా వార్ జరిగింది. అప్పుడు మనం ఓడిపోయాం. ఆ సమయంలో పాకిస్తాన్ని వెనకేసుకొచ్చింది చైనా. ఈవెన్ 1965లో చైనా ప్రోద్బలంతోనే పాకిస్తాన్ మన మీద అటాక్ చేసింది, కానీ మనం దాన్ని తిప్పికొట్టాం. కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ అంటే చాలా దీర్ఘకాలికంగా పాకిస్తాన్కి చైనాకి మిలిటరీ పరంగా వ్యూహాత్మకంగా కూడా చాలా కలిసికట్టుదనం ఉంది. అంటే మీరు కనుక ఇలా ఒకసారి చూస్తే, సో మనం ఇండియా మ్యాప్ వేస్తాం ఇట్లా, కానీ ఒరిజినల్గా మీరు కనుక చూస్తే ఈ ప్రాంతం ఇది మన చేతిలో లేదు, ఈ ప్రాంతం ఇది కూడా మన చేతుల్లో లేదు. ఇదేమో చైనా 1962లో ఆక్రమించుకుంది, ఇది 1947లోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఉంది. ఇగో ఈ ప్రాంతం ఇది కూడా మన చేతుల్లో లేదు. అయితే ఈ ప్రాంతం కూడా మన దగ్గర లేదు. ఇప్పుడు ఈ చుక్కలు పెట్టినటువంటి ప్రాంతం ఉంది చూశారు, ఇది పాకిస్తాన్ ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడని ఒక సామెత ఉంటుంది తెలుగులో. పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ ఇచ్చింది ఇది 1962 యుద్ధం తర్వాత. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, ఇది మా భూభాగం కాబట్టి ఇక్కడ నుంచి మేము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఇక్కడ రోడ్లు వేసి రైలు మార్గాలు డెవలప్ చేసి అక్కడ కంపెనీలను తీసుకొస్తుంది. దీనికి భారతదేశం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. సో కాబట్టి మరి భారతదేశం వ్యతిరేకంగా ఉంటే చైనా ఆటలు సాగవు కదా. అందుకని చెప్పి 1965-62 ఈ ప్రాంతం నుంచి కూడా పాకిస్తాన్కి ఎప్పుడూ చైనా సపోర్ట్గానే ఉంటుంది. అలాగే పాకిస్తాన్ కూడా ఇలాంటి పిచ్చేషాలు వేసింది. 1965లో మనకి సిల్గూరి కారిడార్ అని ఉంటుంది, అదే చికెన్ నెక్ అని అంటాం. బెంగాల్ ప్రాంతం నుంచి నార్త్ ఈస్టర్న్ రీజియన్కి కలిపేటటువంటి ఒక సన్నని కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్ని ఆక్రమించుకుందామని కూడా చూశారు పాకిస్తాన్ చైనా. అంటే అప్పట్లో ఏం చేశారంటే ఇండియాని ఎట్లయినా ఐసోలేట్ చేయాలి, అప్పటికి ఇంకా బంగ్లాదేశ్ విడిపోలా. అప్పుడు ఏమనుకున్నారంటే అక్కడ కూడా ఈ ప్రాంతం కూడా మాదే కాబట్టి నేపాల్ని, చైనాని, అక్కడున్న ఈస్ట్ పాకిస్తాన్ ఈ ముగ్గురిని రెచ్చగొట్టి ఎలాగోలాగా యుద్ధం తీసుకొచ్చారు 1965లో. తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నారు. కానీ భారతదేశం దాన్ని తిప్పికొట్టి ఆల్మోస్ట్ లాహోర్ వరకు మన ట్యాంకులు వెళ్ళిపోవడం వల్ల పాకిస్తాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది. కానీ వాళ్ళ పుస్తకాలు వాళ్ళు గెలిచారని రాసుకుంటారు. అది యాక్చువల్గా అంత పూర్తి స్థాయి యుద్ధం కాదు. సో ఎట్లయితేనే మనం సిల్గూరి కారిడార్ని కాపాడుకున్నాం. సో కాబట్టి ఇట్లా పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారతదేశాన్ని ఐసోలేట్ చేయాలని అనుకుంది. కానీ దీనికి పర్యవసానమే 1971లో వాళ్ళకి ఈస్ట్ పాకిస్తానే లేకుండా చేశాం మనం, పూర్తి స్థాయిలో బంగ్లాదేశ్ని తీసుకొచ్చాం. అట్లానే టెర్రర్ షీల్డింగ్ అంటే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా ఏం చేస్తారంటే ఏ దేశంలో అయినా సరే ఉగ్రవాదానికి సంబంధించి ఒక దాడి కనుక జరిగితే దాన్ని ఖండిస్తూ ఉంటారు ముక్త కంఠంతో. కానీ చైనా ఎప్పుడూ పాకిస్తాన్ వెనకేసుకొస్తూ ఉంటుందన్నమాట. లష్కరే తోయిబా, అలాగే కొన్ని ఉన్నాయి, లష్కరే తోయిబా, ఇంకా రకరకాల జైషీ మహమ్మద్, ఇట్లాంటి కొన్ని టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవన్నీ అసలు పాకిస్తాన్కి సంబంధం లేదు. పాకిస్తాన్ నోట్లో వేలు పెడితే కొరకదు, నోట్లో వేలు పెడితే ఏం చేయాలని అడుగుతుందని చెప్తుంది చైనా. సో కాబట్టి యుఎన్ రెజల్యూషన్స్లో సాధారణంగా మనకి ఏమవుతుందంటే యుఎన్ రెజల్యూషన్స్ జనరల్ అసెంబ్లీ వేరు, యుఎన్లో సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి వేరు. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యత్వ దేశాలు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఈ 5 దేశాలు కనుక ఏ దేశం మీదైనా ఒక రెజల్యూషన్కి కలిసికట్టుగా ఓటేస్తే ఆ దేశం చచ్చినట్టే. కానీ ప్రతిసారి చైనా ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి అనుకూలంగా, భారతదేశానికి వ్యతిరేకంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఓటేస్తూ ఉంటుంది. అంటే లష్కరీ తోయిబా వాళ్ళు ఎవరైనా మన మీద అటాక్ చేస్తే పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు, పాకిస్తాన్కి ఏం సంబంధం లేదని ఆ తీర్మానాల్లో చెప్తూ ఉంటుంది అన్నమాట. అట్లానే ఇంకొకటి ఏంటంటే 2025లో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది. అక్కడ పాకిస్తాన్ చైనా తాలూకా డ్రోన్లు వాడిందట, చైనా తాలూకా రాడార్లు వాడింది. ఈవెన్ మీరు కనుక కరెక్ట్గా గమనిస్తే సోషల్ మీడియాలో అసలు పాకిస్తాన్ చాలా అద్భుతంగా చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ పొగడక తప్పదు. భారతదేశం చేసినటువంటి క్రిటిసిజమ్స్ కన్నా
సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ చేసిన క్రిటిసిజమ్స్ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. మన తాలూకా రఫేల్ ఫైటర్ జెట్ను కూల్చేశారని, చాలామంది మన సైనికులు చనిపోయారని, పాకిస్తాన్ రేపో మాపో అసలు ఇండియాను ఆక్రమించుకోబోతోందని, ఈ యుద్ధంలో మేమే గెలిచామని, షాహిద్ ఆఫ్రిది లాంటి క్రికెటర్స్ కూడా బయటకు వచ్చి కార్లపైన బైకులపైన ర్యాలీలు చేసేటటువంటి వరకు సోషల్ మీడియాని చాలా అద్భుతంగా తీసుకెళ్లారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. కానీ ఏందా అని ఆరాధిస్తే అసలు పాకిస్తాన్కి అంత సీన్ లేదు. ఈ పాకిస్తాన్ తాలూకా సోషల్ మీడియానంతా కూడా చైనాని కంట్రోల్ చేసి భారతదేశానికి వ్యతిరేకంగా ఈ సోషల్ మీడియాలో పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది అని కూడా చెప్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకున్నటువంటి థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ నౌ. కాబట్టి ఈ నెక్సెస్లో భాగంగా బంగ్లాదేశ్ని, ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని చైనా ఎలా వాడుతుందో చూడండి భారతదేశాన్ని దెబ్బకొట్టడానికి. అట్లానే దీనివల్ల మనకు వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి సెక్యూరిటీ థ్రెట్. అంటే ఎప్పుడైతే ఈ ట్రైలేటర్స్ సెటప్స్ ఇస్తాయో పాకిస్తాన్ చైనా తాలూకా కోఆర్డినేషన్ పెరుగుతుంది. సో దీనివల్ల సరిహద్దులో మనకు ఉన్నటువంటి ఉగ్రవాదం ఇంకా పెరుగుతుంది. దానికి ఒక నిదర్శనమే పహల్గామ్ అటాక్. ఇలాంటి అటాక్స్ ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. చైనా సపోర్ట్ ఇస్తుంది కదా, మనం ఏదైనా చేయొచ్చని పాకిస్తాన్ చెలరైపోతుంది. 2, డిప్లొమాటిక్ డిస్రప్షన్. ఎప్పుడైతే చైనా ఇలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయిందో మనకి బంగ్లాదేశ్తో, ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న సంబంధాలు చెడిపోతాయి. ఆబ్వియస్గా ఆఫ్ఘనిస్తాన్తో మనకి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, బంగ్లాదేశ్తో కూడా ఇటీవల కాలం వరకు చాలా మంచి సంబంధాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ చెడిపోతాయి. ఎందుకంటే మనకి ఈ దేశాలతో మీరు స్ట్రాటజికల్గా చూసుకుంటే వ్యూహాత్మకంగా చాలా డీపెస్ట్ రిలేషన్స్ ఉన్నాయి మనకి. బట్ ఇవన్నీ మనకి ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే బీఆర్ఐ ఎంక్రోచ్మెంట్. దాంతోపాటు ఇంకోటి ఏం చేస్తుంది, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చెప్పాను కదా, భారతదేశం దీనికి పూర్తిగా వ్యతిరేకం. కానీ ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల సహాయంతో భారతదేశం వ్యతిరేకించినా కూడా ఈ మార్గాల గుండా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి సదరన్ ఫ్లాంక్ అంటే ఈ సౌత్ ఏషియా రీజియన్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా మొదలుపెట్టింది. ఇది అంటే మొత్తం యూరోప్ అన్ని దేశాలకి కూడా పోర్టు, రోడ్డు, రైలు మార్గాల ద్వారా తన తాలూకా మార్కెట్ యాక్సెస్ని పెంచుకోవడానికి చైనా చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో దీనివల్ల భారతదేశం చేస్తున్నటువంటి కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే భారతదేశం ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి బంగ్లాదేశ్, భూటాన్ కారిడార్ అని చెప్పేసి, చాబాహర్ పోర్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ని పక్కకు తప్పించి సెంట్రల్ ఏషియాకి రీచ్ అవ్వడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్లో కడుతున్నాం చాబాహర్ పోర్ట్, గతంలో కూడా చెప్పాను మీకు. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్కి భారతదేశానికి చైనా అడ్డుపడేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనకు వచ్చే ఇంప్లికేషన్స్. సౌత్ ఏషియా మీద ఎలా ఉంటాయి ఇంప్లికేషన్స్ అంటే, ఇందాక చెప్పిన ఇంప్లికేషన్స్ భారతదేశం మీద ప్రత్యక్షంగా వచ్చేవి. అలాగే సౌత్ ఏషియా అంటే దక్షిణ భారతదేశంలో ఏ రకమైనటువంటి పర్యవసానాలు ఉండొచ్చు అంటే, స్ట్రాటజిక్ పోలరైజేషన్. అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశంతో జడకడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న దేశాలు ఉంటాయి, అవి చైనాతోనే పోరాడలేవు, భారతదేశంతోనే పోరాడలేవు. కాబట్టి ఏదో గ్రూప్లో జాయిన్ అవుతాయి. ఏదో గ్రూప్లో జాయిన్ అయితే ఏమవుతుంది, మీకు ప్రాంతీయంగా 2 గ్రూపుల కింద విడిపోతాయి. ఈ 2 గ్రూపులు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. అట్లానే ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్ రిస్క్ అంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది, చైనా బ్యాకింగ్ని ఎక్స్ప్లాయిట్ చేసి చైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఇది తీసుకొని తన తాలూకా టెర్రరిజంకి ఇంకా పదును పెడుతుంది. అంటే ఇంకా ఎక్కువ టెర్రరిస్టులను భారతదేశానికి పంపిస్తూ ఉంటుంది. ఆ టెర్రరిస్టులు మా వాళ్ళు కాదని చెప్పడానికి చైనా మీడియా, చైనా తాలూకా ఉన్నటువంటి పోస్చర్ ఇవన్నీ వాడుకుంటుంది. దీనివల్ల భారతదేశంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి మనం సెక్యూరిటీకి సంబంధించి ఈ టెర్రరిస్టులు. ఎందుకంటే టెర్రరిస్ట్ అటాక్స్ అనేటటువంటి ఎట్లా ఉంటాయంటే, 100 అటాక్స్ జరుగుతున్నాయి అనుకోండి, మనం 99 అటాక్స్ని ఆపితే సరిపోదు, 100కి 100 చేయాలి. అంటే ఏంటి, మనకి 100కి 100 మార్కులు రావాలి. కానీ టెర్రరిస్ట్ అటాక్లకి 100కి 1 మార్కు వస్తే చాలు. అదే పహల్గామ్ అటాక్. ఇలాంటి ఎన్ని అటాక్స్ని భారత సైన్యం ఆపుంటుందో ఆలోచించండి. ఒక్క అటాక్ని ఆపలేకపోయింది. పహల్గామ్ అటాక్లో 26 మంది చనిపోయారు. సో కాబట్టి ఇలా పాకిస్తాన్ మనకి ఉపయోగపడనటువంటి ఈ టెర్రరిజం లాంటి పనులు చేస్తుంది. అఫ్కోర్స్ ఆ దెబ్బ వాడికి తగులుతుంది. మళ్ళీ టెర్రరిస్టులు ఏమో మనల్ని చంపుతారేమి, వాళ్ళని చంపట్లే, వాళ్ళ దేశంలో లేదు. బలిచిస్తాన్ కూడా 2 ముక్కలు అయితే అప్పుడు కానీ వాడికి సపోర్ట్ చేయకుండా ఉండడు. కొన్ని ఇలాంటి దిక్కుమాలిన దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. నార్త్ కొరియా, పాకిస్తాన్, వీళ్ళకి తినడానికి తిండి ఉండదు, చదువుకోవడానికి ఇది ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. డబ్బులు మొత్తం పట్టుకొచ్చి సైన్యం మీద పోస్తారు. వీడు తినడానికి తినలేదు కానీ వీడికి అణుబాంబులు కావాలి. ఆ నార్త్ కొరియా వాడికి బుగ్గలు వేసుకొని ఉంటాడు, కిమ్ జాన్ యున్ అని. ఈ పాకిస్తాన్ వాడు అంతే, వీడికి తినడానికి తిండి ఉండదు. మొన్నటి వరకు తినడానికి రొట్టె ముక్కలు కూడా లేవు. IMFను అడుక్కొని తెచ్చుకున్నారు $2 బిలియన్, ముష్టి $2 బిలియన్. భారతదేశం దగ్గర $650 బిలియన్ ఉన్నాయి. సో అలా ముష్టెత్తుకుంటున్నా కూడా ఇంకా అణుబాంబులు వేస్తాం మీ మీద,
మరి భారతదేశం ఏం చేస్తుంది? దీపావళి లక్ష్మీ బొమ్మలు వేస్తుందా? సో భారతదేశం తాలూకా కెపాసిటీ భారతదేశానికి ఉంది. పాకిస్తాన్ ఎప్పుడైనా కూడా ఇది అర్థం చేసుకుంది కాబట్టి భారతదేశం చాలా శరవేగంగా ముందుకెళ్తుంది. 2075వ సంవత్సరానికల్లా చైనా దాదాపు $55 ట్రిలియన్ ఉంటే భారతదేశం $50 ట్రిలియన్ ఉంటుందంట. 3వ స్థానంలో అమెరికా ఉంటుందట ఒక సర్వే ప్రకారం. సో పాకిస్తాన్ అసలు దరిదాపుల్లో కూడా ఉండదు మనకి. ఇలా భారతదేశం శరవేగంగా ఎదుగుతున్నటువంటి దేశం కాబట్టి ఏదోలాగా వాళ్ళని ఆపాలి. చేయాలంటే ఈ టెర్రరిజం ఇస్ ద ఓన్లీ వే. సో అట్లానే అండర్మైనింగ్ సార్క్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మనకి? ఈ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని 8 దేశాలు ఉంటాయి. ఇందులో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ 3 ఉన్నారు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ పాడైపోతాయి. కానీ చైనా తాలూకా ఎంక్రోచ్మెంట్ వల్ల ఏమవుతుంది? వీళ్ళు కొత్త ఆర్గనైజేషన్స్ పెడతారు, రీజనల్ ఇనిషియేటివ్స్. కాబట్టి భారతదేశం సార్క్ లాంటివి పక్కన పెట్టిన బిమ్స్టెక్ ఇట్లాంటి వాటిని బాగా తీసుకొచ్చి ఎలా అయినా సరే ఈ రీజియన్లో భారతదేశమే నెంబర్ 1గా ఉండాలి. అమెరికా ప్రాంతంలో అమెరికా ఎట్లయితే ఉందో, సౌత్ అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఎంత ప్రాబల్యం ఉందో, సౌత్ ఏషియా మొత్తంలో భారతదేశానికి అజమాయిషీ ఉండాలి. స్నేహపూర్వక సంబంధాలు భారతదేశం ఎప్పుడూ పెంచుకోవాలి. దీనికి మనం ఏం చేయాలంటే స్ట్రాటజిక్ రెడీనెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెడీగా ఉండాలి దీనికి. అట్లాగే రీజనల్గా అన్ని దేశాలతో పార్ట్నర్షిప్ చేయాలి. ఈవెన్ భారతదేశం దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. చైనా అంత ఇవ్వలేకపోవచ్చు. చైనా వాడు ₹10 ఇస్తే మనం ₹2 ఇద్దాం. ₹2 ఇచ్చి ఈ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలతో గొడవలు కాకుండా స్నేహపూర్వక సంబంధాలతో ముందుకు పోవాలి. అలాగే డిఫెన్స్ ఎంగేజ్మెంట్. ఇటీవల కాలంలో భారతదేశం కూడా చాలా అద్భుతంగా రక్షణ రంగంలో పెరుగుతుంది. ఇవన్నీ వాళ్ళకు కూడా ఇద్దాం. శ్రీలంకతో గొడవలు కాదు, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్, చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఎలా చేస్తుంది? పాజిటివ్గా చేస్తుంది. కానీ మనం ఇప్పుడు నెగిటివ్ అవుతున్నాం. నెగిటివ్ అవ్వకుండా మనం కూడా పాజిటివ్గా చేయాలి. అఫ్కోర్స్ ఇవన్నీ భారత ప్రభుత్వానికి తెలియక కాదు, తెలుసు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆల్రెడీ భారతదేశం ఇవన్నీ చేస్తుంది. అట్లాగే నేను నెరేటివ్ ఒకటి బిల్డ్ చేయాలి. చైనా ఈజ్ ఎ హార్డ్ పవర్, ఇండియా ఈజ్ ఎ సాఫ్ట్ పవర్. భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశంతో గొడవ పడదు, స్నేహపూర్వకంగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది మనకి. ఈ సాఫ్ట్ పవర్ స్టేటస్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయాలి భారతదేశం. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా చైనాను కౌంటర్ చేయడం పెద్ద విషయం కాదు. సో దీనికి సంబంధించి ఒక టాపిక్ ఉగుర్స్ అనేటటువంటి ఒక రీజియన్ ఉంది. ఆ ఉగుర్స్ అనేవాళ్ళు ముస్లిమ్స్. వీళ్ళ మీద ఒక దేశం చాలా విపరీతమైనటువంటి దౌష్టికాలను చేస్తుంది. ఈవెన్ రంజాన్ టైంలో కూడా వాళ్ళని రంజాన్ చేయనివ్వరు. అది ఏ దేశము, ఏ ప్రాంతము కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లాగనే చైనా రూపంలో అమెరికా అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటుంది. ఇది పూర్వపు సోవియట్ యూనియన్ కంటే చాలా సవాలుగా ఉంది. దీన్ని 200 పదాల్లో రాయండి. గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న 2021. సో ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.